హాయ్! మీరెప్పుడైనా ఆలోచించారా? మన స్మార్ట్ ఫోన్ ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ ఫాస్ట్ అవుతుంది. అంటే మనం గేమ్స్ ఆడుకుంటున్నాం, అందులో యూట్యూబ్ చూస్తున్నాం, అన్నీ చేస్తున్నాం స్పీడ్‌గా, క్వాలిటీగా అన్ని వర్క్స్ చాలా వర్క్స్ అన్నీ స్మార్ట్ ఫోన్ చేస్తుంది. అది ఎలా చేస్తుంది? ఇవన్నీ ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అవన్నీ చేయడానికి కారణం ఈ VLSI. అంటే స్మార్ట్ ఫోన్‌లో మనకి చిప్స్ ఉంటాయి. ఆ చిప్స్‌ని ఈ VLSI డిజైన్‌తో తయారు చేస్తామన్నమాట. అండ్ అప్పట్లో కంప్యూటర్ చాలా పెద్దగా ఉంటుండే, కానీ ఇప్పుడు స్మాల్ కంప్యూటర్స్ వస్తున్నాయి. అంటే అసలు ఫస్ట్ మనం వాట్ ఈస్ విఎల్ఎస్ఐ అంటే ఏంటో చూద్దాం. విఎల్ఎస్ఐ ఫుల్ ఫామ్ ఈజ్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అంటే మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్స్ అనేవి ఒక సింగిల్ చిప్లో మనం ప్లేస్ చేస్తాం. అంటే చూసుకున్నట్టయితే ప్రీవియస్గా మనం కంప్యూటర్స్లో చాలా పెద్దగా ఉన్నాయన్నమాట, కానీ ఇప్పుడు కంప్యూటర్ సైజ్ అవన్నీ చిన్నగా అయిపోయినాయి కదా. అంటే ఈ విఎల్ఎస్ఐ టెక్నాలజీ యూజ్ చేసి ఇలా చిన్నగా అయిపోయాయి అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ విఎల్ఎస్ఐలో స్మార్ట్ ఫోన్, సిపియూ ఇన్ ల్యాప్టాప్స్, గ్రాఫిక్ కార్డ్, స్మార్ట్ వాచెస్, ఇవన్నీ ఈ డివైసెస్. అంటే ప్రతి డివైసెస్లో ఈ విఎల్ఎస్ఐ టెక్నాలజీ ఉంది. లైక్ స్మాల్ పార్ట్స్ అన్నీ వర్క్ చేసి టుగెదర్ చేసి ఒక బిగ్ మిషన్ వర్క్ అవుతుందన్నమాట. నెక్స్ట్, వై ఈజ్ విఎల్ఎస్ఐ ఇంపార్టెంట్? అసలు విఎల్ఎస్ఐ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ అడ్వాంటేజ్ ఈ స్మాల్ సైజ్ అండ్ కాంపాక్ట్ డిజైన్. అంటే ఎక్కువ స్పేస్ తీసుకోదు కదా, స్మాల్ సైజ్లో వచ్చేస్తుంది మనకి. హై స్పీడ్ అండ్ పర్ఫార్మెన్స్, స్పీడ్ ఎక్కువగా అండ్ పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంటుంది. లో పవర్ కన్జంప్షన్ కూడా మనకి లో పవర్ అనమాట. నెక్స్ట్, కాస్ట్ ఎఫిషియెంటీ, ఎనేబుల్ అడ్వాన్స్ ఫ్యూచర్స్ ఇన్ మోడర్న్ డివైజెస్లో మనకి చాలా అడ్వాన్సెస్ ఫ్యూచర్స్ ఉంటాయి. అసలు మొత్తానికి ఏంటంటే లెస్ స్పేస్లో మనకి ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది అనమాట ఈ విఎల్ఎస్ఐ టెక్నాలజీ. అప్లికేషన్స్ ఆఫ్ విఎల్ఎస్ఐతో ఏమేమి అప్లికేషన్స్ ఉంటాయి? స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్స్, ఆటోమొబైల్స్, మెడికల్ డివైసెస్, ఐఓటీ, అసలు ఎవ్రీవేర్ మనకి విఎల్ఎస్ఐ పక్కాగా ఉంటుంది. విఎల్ఎస్ఐ చిప్. విఎల్ఎస్ఐ అసలు డిజైన్ ఫ్లో అంటే ఏంటి? ఇది మనం తర్వాత చెప్తాను డీటెయిల్గా, ఇప్పుడు జస్ట్ బేసిక్గా చెప్తాను అనమాట. అంటే ఫస్ట్ మనం రిక్వైర్మెంట్ అంటే మనం ఏం డిజైన్ చేస్తున్నాం అవన్నీ ఫస్ట్ రాసి పెట్టుకోవాలి. నెక్స్ట్ దాన్ని బట్టి ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తామన్నమాట. ఆర్కిటెక్చర్ డిజైన్ చేసిన తర్వాత అంటే ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్స్, అంటే ఏం మాడ్యూల్స్ ఉంటాయి, ఎలా, అవన్నీ మనం ఇక్కడ డిజైన్ చేసిన తర్వాత ఆ డిజైన్ చేసిన దాన్ని వెరీలా కోడ్లో మనం కోడింగ్ రాస్తాం. ఆ కోడింగ్ రాసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ సిమ్యులేషన్ అండ్ వెరిఫికేషన్ ఎలా చేస్తాం? టెస్ట్ బెంచ్ రాసేసి అసలు మనం డిజైన్కి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా, ఆ స్పెసిఫికేషన్స్ అవి మీట్ అవుతున్నాయా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అండ్ గేట్ తీసుకున్నారనుకో, 0 అంటే 0 వస్తుంది అవుట్పుట్, 1 ఉంటే 1 వస్తుంది. అంటే ఈ 0 ఈ ఇన్పుట్స్ అన్నీ చూసేసి అసలు అవుట్పుట్ కరెక్ట్ వస్తుందా లేదా అని వెరిఫై చేస్తాం. అంటే ఇది చిన్నది, పెద్దవి కూడా అలా వెరిఫై చేస్తామన్నమాట. యూవిఎం, ఎస్వి లాంగ్వేజెస్ యూజ్ చేసి వెరిఫై చేసిన తర్వాత కరెక్ట్ ఉంటే నెక్స్ట్ ఫ్యాబ్రికేషన్కి వెళ్తుంది. ఈ ఫ్యాబ్రికేషన్లో మొత్తం చిప్లా తయారవుతుంది. అయిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి ప్యాక్ చేసేస్తాం అన్నమాట. నెక్స్ట్ కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ విఎల్ఎస్ఐలో చాలా కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. డిజిటల్ డిజైన్ ఇంజనీర్ అంటే ఆర్టిఎల్ డిజైన్ ఇంజనీర్, లైక్ అంటే డిజిటల్ సర్క్యూట్ని డిజైన్ చేస్తారు అండ్ ఈ వెరిలా కోడ్ రాస్తారు, వాళ్ళని ఆర్టిఎల్ డిజైన్ ఇంజనీర్ అంటాం. వెరిఫికేషన్ ఇంజనీర్ అంటే వెరిఫై చేస్తారు, అంటే స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా, అవి సరిగ్గా వస్తున్నాయా లేదా అన్నట్టు వెరిఫై చేస్తాం.
అంటే ఎస్వి యూబిఎం యూజ్ చేసి వెరిఫై చేస్తారు. ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ అంటే కన్వర్ట్ ఆర్టిఎల్ డిజైన్ ఇంటూ ఫిజికల్ లేఅవుట్. ఈ ఆర్టిఎల్ డిజైన్ చేస్తారు కదా, దాన్ని ఫిజికల్ లేఅవుట్లో చేస్తారనమాట. డిఎఫ్టి అంటే ఇది కూడా సేమ్, కొన్ని టెస్టబిలిటీస్ చిప్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ టెస్ట్ చేస్తారనమాట. ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్. నెక్స్ట్ ఎఫ్పిజిఏ డిజైన్ ఇంజనీర్. ఇవన్నీ ఉంటాయన్నమాట కెరియర్ ఆపర్చునిటీస్ విఎల్ఎస్ఏలో. మీరు మంచిగా ప్రిపేర్ అయితే మంచి జాబ్స్ వస్తాయి, మంచి శాలరీ ప్యాకేజ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ టాప్ కంపెనీస్ ఇన్ విఎల్ఎస్ఏలో టాప్ కంపెనీస్ ఇంటెల్, క్వాల్కమ్, ఎన్విడియా, ఏఎండి, శాంసంగ్, టిఎస్ఎంసి. ఇవన్నీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లైక్ విప్రో, హెచ్సిఎల్, ఇంకా చాలా ఉంటాయి మనకి. సో అసలు ఈ కంపెనీస్లో రావాలి అంటే ఫస్ట్ బీటెక్ అయిపోయిన తర్వాత టాప్ ఐఐటీస్లో మనం చేయాలి. టాప్ ఐఐటీస్లో విఎల్ఎస్ఏ డిజైన్ చేసి డైరెక్ట్ కంపెనీస్కి వెళ్ళిపోవచ్చు మనం. నెక్స్ట్ స్కిల్స్ రిక్వైర్డ్. మనకి ఏం స్కిల్స్ ఉండాలి? ఫస్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మంచిగా వచ్చి ఉండాలి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీన్స్ ఆ లాజిక్ గేట్స్ అంటే ఏంటి, ఫ్లిప్ ఫ్లాప్స్ ఏంటి, ఎఫ్ఎస్ఎం ఏంటి, ఆ డిజైన్ సర్క్యూట్ డిజైన్ చేయడం రావాలి. నెక్స్ట్ వెరిలాగ్ కోడ్ రాయడానికి రావాలి మనకి. అండ్ నెక్స్ట్ లాజికల్ డిజైన్ అంటే కాంబినేషనల్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఇవన్నీ యూజ్ చేసి డిజైన్ చేయడం రావాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఎఫిషియంట్ డిజైన్ అలా ఉండాలి మనం. నెక్స్ట్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అంటే ప్రాసెసర్స్ గురించి అర్థం చేసుకోవాలి మనం. మైక్రో ఆర్కిటెక్చర్ అవన్నీ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డీబగ్గింగ్ స్కిల్స్. మనకి ఏదైనా ఎర్రర్ వస్తే అది ఎలా వచ్చిందని ఐడెంటిఫై చేయాలి. వెరిఫికేషన్ అండ్ డీబగ్గింగ్ అంటే యూజింగ్ ఎస్వియువిఎంతో మనం వెరిఫై చేస్తాము. అండ్ డీబగ్గింగ్ అంటే ఏదైనా ఎక్కడైనా ఎర్రర్ వస్తే మనం దాన్ని రెక్టిఫై చేసేయాలన్నమాట. అలాంటి థింకింగ్ ఉండాలి మనకి. నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్. అందరితో మంచిగా టీమ్ వర్క్ అయి అంటే కమ్యూనికేట్ అయి వర్క్ చేయాలి. అంటే మనం ఒక్కరమే చేయాలని కాదు, మన వర్క్ ఉన్నా సరే అందరితో కలిసి చేయాలన్నమాట. నెక్స్ట్ మొత్తం ఇప్పుడు మనం ఏమేమి చెప్పానో ఓవరాల్గా చెప్తాను. అసలు విఎల్ఎస్ఏ అంటే ఈ బ్యాక్ బోన్ ఆఫ్ ది మోడల్ ఎలక్ట్రానిక్స్ అనమాట. అసలు విఎల్ఎస్ఏ ఇప్పుడు ఫ్యూచర్లో మొత్తం విఎల్ఎస్ఏ అనే అంటాం. ఈ విఎల్ఎస్ఏ ఏం చేస్తుంది? స్మాల్, ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్. ఈ విఎల్ఎస్ఏలో మనకి కెరియర్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. అంటే ప్రెసెంట్ కన్నా ఇంకా 3-4 ఇయర్స్లో ఇంకా చాలా అవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఫ్రెషర్స్ ఉన్నా అంటే ఇప్పుడే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు చదువుతుంటే ఇప్పటి నుంచే ఈ విఎల్ఎస్ఏ గురించి చదవడం బెటర్. చిప్ లాజిక్ తెలుగు ఛానల్ అనేది ఈ విఎల్ఎస్ఏ గురించి డీటెయిల్గా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ డైలీ వీడియోస్ పెడతాను ఈ విఎల్ఎస్ఏ పైన. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.